నమస్తే. బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు గురు గాయన్మయ్య గారు. ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. హనుమంతుడు ఇప్పటికి ఇంకా ఉన్నాడు జీవించి అని కొంతమంది మధ్య గల బాగా ప్రచారం జరుగుతుంది. అంటే నమ్మిన వాళ్ళకి కనిపించారా, నమ్మని వాళ్ళకి కనిపించలేదు అన్న విషయం పక్కన పెడితే నిజంగా ఆయనకి ఎప్పటికీ చావు లేదు, అంటే మరణం లేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. సో అది ఎంతవరకు నిజం నమ్మవచ్చు? ఇందాక అడిగిన ప్రశ్నే, హనుమంతుడు భగవంతుడు అనుకుంటున్నారా? మామూలు మరణం. భగవంతుడికి మరణం ఉంటుంది? అసలు ఉండదు కదా. మరి జీవించి ఉండడం అన్న పదం ఎక్కడొచ్చింది అంటే, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భగవత్ శక్తి మనకి అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు, అవ్యక్తం అంటే కనబడకుండా ఉంటుంది, కానీ కొన్ని నిర్దిష్టమైన రూపాల్లో ఇంకా కనబడుతూనే ఉంటుంది జనాలకి. అది ఎవరికి, అందరికీ కాదు. ఇప్పుడు ఆ మధ్యన కూడా హనుమంతుడు హిమాలయాల్లో ఎక్కడో కనబడ్డారన్న ఫోటో కూడా అది చూసిన ఫోటో తీసిన గుండాకి చచ్చిపోయాడని అది ఎవరు వచ్చాయి. అంటే ఏమిటి, నువ్వు సాధన చేస్తే ఇప్పటికీ భగవత్ శక్తి ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఏదో 6 చిరంజీవులు ఉన్నారు, 5 చిరంజీవులు ఉన్నారు అని పురాణాలు చెప్తుంటాయి. మనం ఎలా ఆలోచించాలంటే, హనుమంతుడు ఇంకా ఉన్నాడా లేదా అన్న అనుమానం మనకు రాకూడదు. మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. ఇక్కడ వాదిస్తూ ఉంటారు కనుక ఇది చెప్తారు. ఒకరెవరు కోతలు కోసేవాడు, కోతల రాయుడు ఉన్నాడు. నేను అరణ్యానికి వెళ్ళాను, ఓ సింహాన్ని చూశాను, తుపాకీ ఇలా పెట్టాను, దగ్గరికి వెళ్ళాను, అది చూడగానే బెదిరిపోయి ఓ గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయింది అంటాడు. వినివాడికి ఈ హనుమంతుడు బతికున్నాడా లేదా అని ఈ ఆర్గ్యుమెంట్గా వస్తుంది. వినివాడు అంటాడు, అదేంటండి నమ్మకానికైనా హక్కుంది, అడ్డుంది, సింహం ఎక్కడ గుడ్డు పెడుతుందా అండి? నేను చూసేదయ్యా అంటాడు వీడు. సింహం పిల్ల పెడుతున్నాం గుడ్డు. ఈ 3వ వాడు వస్తాడు, ఎవడి మాస్టారు మీరు చెప్పండి, సింహం గుడ్డు పెడుతుందా పిల్ల పెడుతున్నాను? అలా నిశీధిలోకి తీసి నవ్వుతూ, సింహం మృగరాజు గుడ్డైనా పెడుతుంది, పెళ్ళైనా పెడుతుంది, దాని ఇష్టం. హనుమంతుడు భగవంతుడు ఉంటాడు, ఉండకపోతాడు, ఆయన ఇష్టం. అది నీది ప్రాబ్లము. ఎందుకని ఉన్నాడా లేదా అని ఆర్గ్యుమెంట్ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అందుకే అంటారు, నమ్మితే బొమ్మ, లేకపోతే నమ్మితే అమ్మ, లేకపోతే బొమ్మ, చెట్టు మీద ఉంటే కొమ్మ అంటారు. సో ఆ రకంగా ఆలోచిస్తే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, ఇప్పటికీ కొన్ని రూపాల్లో కనబడుతున్నాడు. చీమలో బ్రహ్మలో అన్నాడు త్యాగరాజ స్వామి. అన్ని రూపాల్లోనూ కనబడే భగవంతుడు ఈ రూపంలో కనబడకుండా ఎందుకుంటాడు? నమ్మకం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భక్తి ఏ రూపమైనా కావచ్చు, ఉన్నాడు నాకు పలానా చోట కనిపిస్తుందని వాళ్ళ ఊహకనే కనిపించవచ్చు. సో అలా ఆ విధంగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు.